ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు వీడియోలో హనుమాన్ చాలీసా పుట్టుక గురించి తెలుసుకుందామండి. కానీ అంతకంటే మొదటగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. జై శ్రీరామ్, జై హనుమాన్. తులసీదాసు రామభక్తుడు. నిరంతరము రామనామ స్మరణలో, రామనామ గానంలో మునిగి బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేక మంది తులసీదాసు దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకొని నిరంతరము శ్రీరాముని స్మరిస్తూ ఆనందములో ఒలలాడేవారు. కేవలము హిందువులే కాదు, ఇతర మతాల వారు కూడా తులసీదాసు వద్ద రామనామ దీక్ష తీసుకోవడము, రామభజన చేయడము ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మత గురువులకు ఆగ్రహం తెప్పించింది. మత ఛందసవాదులు కొందరు కబీరు మా మతాన్ని కించపరిచి మత మార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి నేరారోపణ పత్రాలు సమర్పించారు. ఆ పరిస్థితిలోనే ఒక సంఘటన జరిగింది. ఒకరికొకరుగా జీవించే చిలక గోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్ను మూశాడు. అతని భార్య దుఃఖము వర్ణనాతీతము. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ శోకమూర్తిలా ఉన్న ఆమెను చూచి అందరికీ మనసు అర్థమయ్యింది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు? పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది? అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్త శవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా శవయాత్ర ముందుకు నడిచింది. కానీ కొద్దిసేపటికి ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగున శివయాత్ర సాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శివయాత్ర తులసీదాసు ఆశ్రమము ముందు నుంచి వెళుతుంది. ఆ ఆశ్రమం చూడగానే ఆమెకు ఏమనిపించిందో, తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుందేమో. ఆ ఆశ్రమంలోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహం వల్ల తన శోకము రూపుమాపగలడని అనుకున్నదేమో. ఏమనుకుందో ఏమో కానీ ఆ అమ్మాయి హఠాత్తుగా ఆశ్రమంలోని వెళ్ళి తులసీదాసు పాదాల మీద వాలి శోకించింది. నుదుట బొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూచిన తులసీదాసు దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. ఆ దీవెనకు ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతి, ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావో కారణం చెప్పమ్మా అని అనుయాయంగా పలికాడు తులసీదాసు. నా బోటి నిర్భాగ్యురాలిని దీర్ఘ సుమంగళీ భవ అని దీవించా స్వామి. మీ బోటి మహానుభావుల దీవెన నిష్ఫలమైపోయింది కదా అంటూ కుమిలిపోయింది ఆ ఇల్లాలు. శ్రీరామచంద్రుడు ఆ నోట ఆ సత్యము పలికించాడమ్మా. ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాసు. మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శివయాత్ర అయినదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది అంటూ బోరుమంది ఆ అమ్మాయి. తులసీదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శివయాత్ర దగ్గరకు వెళ్ళి శవవాహకులను ఆగమన్నాడు. వారు ఆగిపోయారు. ఆ శవము కట్లు విప్పి ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి తన కమండంలోని జలాన్ని శవం మీద చల్లాడు. అంతే, అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతనిని చూచిన అతని భార్య ఆనంద బాష్పాలు రాలుస్తూ తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు అనడంతో ఉబ్బితబ్బులు అయ్యారు. ఈ సంఘటన తర్వాత రామనామ దీక్ష తీసుకునే వారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మత గురువులు ఢిల్లీ పాదుషా వారి దగ్గరకు వెళ్ళి తులసీదాసు మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగిన సంఘటనలో రామనామము ఎంతో శక్తివంతమైనదని, రామనామ స్మరణ ద్వారా దేనినైనా సాధించవచ్చునని చెప్పాడు తులసీదాసు. మరణించిన వారిని బ్రతికించడానికి మీ రామనామము అని అడిగాడు పాదుషా.
తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాస్. మేము ఇక్కడే ఒక శవాన్ని తెప్పిస్తాము, మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాల్ చేశాడు పాదుషా. రామనామము చాలా మహిమ గలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు, కానీ జనన మరణాలు వ్యక్తి కర్మల మీద, దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. వాటి విషయము మానవ మాతృలకమైన మనము కలిగించుకోవడం తప్పు కదా అన్నాడు తులసీదాస్. ఇన్ని మాటలు వద్దు, రామనామానికి మహిమ లేదని చెప్పు, లేదా శవాన్ని బతికించు, అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా. రామచంద్ర, ఇదేమి పరీక్ష? రాజు కన్నేర చేస్తున్నాడు, అంత మాత్రాన ఇతను చెప్పిన పని చెయ్యలేను కదా రామా. ఈ విపత్తు నుండి నీవే రక్షించాలి నన్ను రామా అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడయ్యాడు తులసీదాసు. సమాధానము చెప్పకపోవడము, కళ్ళు మూసుకొని ఉండడము, కనీసం తన తప్పు ఖాయమనుకోకపోవడము, శరణు వేడకపోవడము, ఇవన్నీ పాదుషాకి కోపం తెప్పించాయి. తులసీదాసుని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి ప్రతిక్షణము రామనామ స్మరణ చేసే తన సేవకునికి ప్రాణాపాయ సమయంలో కూడా తన మీదే భారం వేసిన మహానుభావునికి అపాయము చుట్టుముడుతూ ఉంటే రామచంద్రుడు ఊరుకుంటాడా? తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు. ఎక్కడ నుండి వచ్చాయో తెలియదు, కానీ వందలు వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికుల మీద పడి వారి దగ్గర ఆయుధాలను లాక్కొని వారి మీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీద పడి కరుస్తుందో అనే భయంతో సభికులు భయాందోళనకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కన్నులు తెరిచిన తులసీదాస్కు సైనికులకు ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడై స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర అంటూ హనుమాన్ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్ చాలీస. తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడై ఆ భక్తుని అనుగ్రహించాడు. నాయన, నీ స్తుతితో మరింత ప్రసన్నము చేసుకున్నావు బిడ్డ. ఈ మూకని సంహరించాలా, తరిమి కొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తా అని అన్నాడు స్వామి. చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామి, ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వీరి గురించి వీరి గురించి నేనేమి అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ ఒక ప్రార్థన ప్రభు, ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడవ్వవు స్వామి. నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తదాస్తు అని అనుగ్రహించాడు. నాటి నుంచి హనుమాన్ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడై అనుగ్రహిస్తున్నాడు. రామభక్త హనుమానికి జై. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.